ఆర్గనైజ్డ్ సెక్టార్, అనార్గనైజ్డ్ సెక్టార్. మీకు తెలుసా, ప్రతి ఉద్యోగాన్ని ఆర్గనైజ్డ్ లేదా అనార్గనైజ్డ్ సెక్టార్ గా క్లాసిఫై చేయవచ్చు. ఈ క్లాసిఫికేషన్ జాబ్ సెక్యూరిటీ, వర్క్ ఆపర్చునిటీ, వర్క్ ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ముందుగా ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి తెలుసుకుందాం. ఇవి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా నడిచే ఉద్యోగాలు. ఎంప్లాయీస్ కి ఫిక్స్డ్ సాలరీస్, జాబ్ సెక్యూరిటీ, ఇంకా హాలిడేస్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, సమ్ ప్రైవేట్ కంపెనీస్. ఇప్పుడు అనార్గనైజ్డ్ సెక్టార్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఎటువంటి రూల్స్ కానీ సెక్యూరిటీ కానీ ఉండదు. ఫిక్స్డ్ సాలరీస్ ఉండవు, ప్రతిరోజు పని దొరక్కపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వేజ్ లేబరర్స్, స్ట్రీట్ వెండర్స్, ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వర్కర్స్. ఈ రెండు సెక్టార్స్ కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం. కానీ అనార్గనైజ్డ్ సెక్టార్ కి కూడా సేఫ్టీ మెజర్స్ ఇంకా జాబ్ సెక్యూరిటీ కూడా చాలా అవసరం. నేను చెప్పినవి కాకుండా అనార్గనైజ్డ్ సెక్టార్ కి వేరే ఏదైనా ఎగ్జాంపుల్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.